వెల్కమ్ టు ఆర్9 న్యూస్. నేటి వార్తలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుత్తి హిందూ అనుసంధాన సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిందూ అనుసంధాన సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ గుత్తికి చెందిన హిందూ బంధువులందరూ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం గురించి మన గుత్తికి చెందిన హిందూ నాయకులు మాట్లాడతారు. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరించి ఈ కార్యక్రమం ఉద్దేశించి తెలియజేయడం ముఖ్య విషయం ఏమనగా, మన యొక్క భారతదేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మన దేశం అయినప్పటికీ కూడా అక్కడ పరిపాలిస్తున్నటువంటి అక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం హిందువులపై దాడి చేస్తున్నా కూడా వాళ్ళు కేవలం చోద్యం చూస్తున్నారే కానీ ఎటువంటి హిందువులకి రక్షణ కల్పించలేని పరిపాలన మన యొక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మన హిందువులపై చేసినటువంటి దాడిని వ్యతిరేకంగా ఈ రోజు మనము ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, రేపు 22వ తేదీ మంగళవారం రోజు పెద్ద ఎత్తున హిందువులందరూ కూడా హిందూ అనుసంధాన సంస్థలు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏకమై ర్యాలీతో నిరసన వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలియజేసి ఆ యొక్క హిందువులపై చేసినటువంటి దాడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అట్లాగే మన యొక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పరిపాలన వాళ్ళకి చేత కాకుండా కాబట్టి కేంద్ర పాలిత పరిపాలన కావాలని, కాబట్టి మనకి రాష్ట్రపతి పరిపాలన కనుక అక్కడ వచ్చినట్టయితే మన హిందువులకి రక్షణ దొరుకుతుందని మేమందరం కూడా ఈరోజు కోరుతున్నాం. కాబట్టి 22వ తేదీ మంగళవారం రోజున మన గుత్తి మండలం పట్టణము మండలాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పిలుస్తూ, రేపు జరగబోయే కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా హిందువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం హిందువులకు ఒకటే కాదు, ప్రతి ఒక్క మానవునికి ఇతర మతస్థులు కూడా ఖచ్చితంగా హిందువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచం శాంతియుతంగా కోరుకునేది ఒక హిందూ ధర్మం ఒకటే. కాబట్టి ప్రతి ఒక్క మతం ప్రపంచంలో శాంతియుతంగా జీవించాలంటే ఖచ్చితంగా హిందువులు పరిరక్షణ కావాలి, హిందువుల యొక్క బలోపేతం కావాలి. కాబట్టి హిందువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మతస్థుడు కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మన దేశంలో మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం అనేది మన రాజ్యాంగంలో నిర్మించుకుంటున్నప్పటికీ కూడా దానిని కేవలం మత రాజకీయాలు వాళ్ళ స్వలాభం కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర, వాళ్ళ యొక్క స్వలాభం కోసం హిందువులు బలి అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించాలని, ఇట్లాగే మన యొక్క సౌత్ ఇండియాలో ఈ మధ్య కాలంలో మన తమిళనాడులో కూడా చూసినాం, కర్ణాటకలో కూడా చూస్తున్నాం. ఎక్కడైతే ఈ యొక్క మత కుట్ర రాజకీయాలు పార్టీలు ఉన్నాయో ఆ పరిపాలన అంతా కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉందని మన అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి దీన్ని మేమందరం హిందువుల అనుసంధాన సంస్థల ద్వారా ప్రతి ఒక్క హిందువు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రేపు 22వ తేదీ ర్యాలీకి ప్రతి ఒక్కరూ హిందువులందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గుత్తి మున్సిపాలిటీ పరిధిలో సమావేశమైనటువంటి హిందూ బంధువులందరికీ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ఐక్య హిందూ సంస్థల యొక్క తరపున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముర్షిదాబాద్ అనేటువంటి జిల్లాలో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల పైన అనేకమైనటువంటి దాడులు అనేది నిర్వహిస్తున్నారు. అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దాడులకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఇంత దారుణంగా ఇళ్లలో దూరి మహిళలు అనుకోకుండా, స్త్రీలు అనుకోకుండా, చిన్నపిల్లలు అనుకోకుండా దాడులు జరుగుతున్నటువంటి దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు ఎవరున్నారో మనం చూస్తే పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము మనకంటే ప్రజాప్రతినిధులు అనేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీకి ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల గురించి చాలా బాగా తెలుసు. 14 అధికరణం ఏం తెలియజేస్తుంది మనకు? కులము, మతము, ప్రాంతము, లింగము ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిదే అని చెప్పుకోవాలి. మరి అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వర్గానికి కాపు కాస్తూ భారతదేశంలో ప్రధానమైనటువంటి హిందువులైనటువంటి వారి పైన దాడులు నిర్వహిస్తూ ఉంటే, వారిని ప్రోత్సహిస్తూ ఒకవైపు ఒక వర్గానికి ప్రోత్సహిస్తూ ఉంటే మనం ఎంత నిస్సిగ్గుతో మనం తలదించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఆర్టికల్ 25 మనకి చెప్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఏ మతాన్నైనా కూడా స్వీకరించవచ్చు, ఏ మతాన్ని కూడా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మతాన్ని కూడా అవలంబించుకోవచ్చు అని తెలియజేస్తుంది మనకి. మరి ఒక మతానికే మీరు కాపు కాల్చి మరొక వర్గమైనటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా నిస్సిగ్గుగా ఉంటున్నారంటే ఇది భారతీయులమైనటువంటి మనం అందరూ కూడా, హిందువులందరూ కూడా మనం ఎంతో ఇటువంటి వాటిని మనము వ్యతిరేకించాల్సి ఉంటుంది, నిరసన తెలియజేయాల్సి ఉంటుంది అని చెప్పుకోవాలి. మరి ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీజీ గారు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు, అక్కడ ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు, దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఈ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు మాత్రమే కాదు, గత సుప్రీంకోర్టు 4 రోజుల కిందట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి టీచర్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పైన కూడా 23,743 పోస్టులను కూడా రద్దు చేయవలసిందని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. మరి ఉద్యోగ పరంగా కానీ, నిరుద్యోగ పరంగా కానీ, ఒక మత పరంగానే ఇటువంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి శ్రీ మమతా బెనర్జీని ఖచ్చితంగా మనమందరూ కూడా ఆమె చేస్తున్నటువంటి చర్యలకు ప్రతి దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా మనమందరూ కూడా ప్రతిఘటించాలి. ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మన కోసం కాదు, రేపటి తరం కోసం, రేపటి భారతీయత కోసం, రేపటి జాతీయవాదం కోసం మనం ఈ విధమైనటువంటి నిరసన కార్యక్రమం మనమందరూ కూడా రండి. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా రండి, కదలి రండి, కలిసి ఈ యొక్క మన హిందువుల మీద జరుగుతున్నటువంటి, ముఖ్యంగా బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా గుత్తి పట్టణంలో, గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఏప్రిల్ 22వ తారీఖున మంగళవారం 9:30 ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా కలిసికట్టుగా వెస్ట్ బెంగాల్ జరుగుతున్నటువంటి హిందూ సోదరులకు మనం అందరూ కూడా ఒక అండగా నిలుస్తాం అని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వర్క్ చేసినటువంటి విలేకరులకు మరియు హిందూ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 22వ తేదీ జరిగేటువంటి హిందువుల ఐక్యత కోసం అనేటువంటి ఉద్దేశం కాకుండా పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటిది, అంటే అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులను ఈరోజు అక్కడ జరుగుతుంది అని మనం సంతోషపడడం, లేకపోతే మనం ఇంకో రకంగా బాధపడటం అనేటువంటిది ఏదైతే ఉందో, మన మీదికి రేపు ఎవరైనా రాకపోకుండా హిందువుల యొక్క ఐక్యత ఉద్దేశించి మనం 22వ తేదీ ప్రతి ఒక్క హిందూ ఖచ్చితంగా పాల్గొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గువ్వలు అదిలేనట్లుగా మనలోనే హిందూ భావాన్ని, మన యొక్క హిందువుల మీద దాడులు జరిగేటువంటి దాడులను ఖండించాలని 22వ తేదీ ఖచ్చితంగా హిందువులందరూ పాల్గొనాల్సింది కోరుతున్నాను. ధన్యవాదములు. జై శ్రీరామ్. జరుగుతున్న దాడులు అనేటివి అప్రజాస్వామ్యకంగా ఒక హిందువుల మీదే దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఒక సీఎం గారు కూడా ఇతరులకు మద్దతు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన కూడా తప్పకుండా విధించాలని ప్రతిరోజు కూడా మనం రోజు చూస్తున్నాం. ఈ విధంగా హిందువుల మీద దాడి జరుగుతున్నటువంటి ఒక పిల్లలను అయితేనేమి, పెద్దలైతేనేమి, ముసలు అయితే, ఆడవాళ్ళు అయితేనేమి, అరాచకంగా అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడిని ఖండిస్తూ ఈ యొక్క గుత్తి మున్సిపాలిటీ నందు 22వ తారీఖు
మనం మంగళవారం రోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. సమావేశం ఏమనగా రేపు 22వ తారీఖు మనము పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దాడులకు నిరసనగా మనము వాళ్ళకి మద్దతుగా తెలియజేస్తున్నటువంటి కార్యక్రమానికి తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా 22వ తారీఖు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళే కాదు, మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ జిల్లాలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాల్గొని కూడా మన హిందూ ఒక ఐక్యతను కూడా సాటి చేయాలని కూడా తెలియజేస్తున్నాం. ముందుగా మనం ఏమంటే మనలో ఒక అప్రమత్తం ఉంది. ఏంటి, మనకి కులాల మీద ఉన్నటువంటి ప్రేమ, మతాల మీద ప్రేమ లేదు. మన మతం మీద ప్రేమ లేదు. మన మతం ఎప్పుడైతే బాగుందో ఆ రోజే మన కులం కూడా బాగుంటుంది. కులం మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ మన కులం బాగుండాలంటే మన మతం బాగుండాలి. హిందూ మతం ఉంటే ఎప్పుడైతే బాగుందో ఆ రోజు అందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేది కూడా ఒక హిందూ మతం మాత్రమే, ఏ ఒక్క మతం కూడా తెలియదు. కానీ మనమైతే ఇక్కడ ఏ ఒక్క మతాన్ని కూడా కించపరిచి మాట్లాడడం లేదు. అందరూ ఏ ఒక్క మతానికి వాళ్ళు ప్రేమిస్తూ మనం కూడా మన మతాన్ని కూడా మనము బలపరుచుకుందామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. भारत माता के जय, भारत माता के जय, जय श्री राम, 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 जय श्री राम. हिंदुవుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, 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 హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. పశ్చిమ బెంగాల్లో దాడులు, పశ్చిమ బెంగాల్లో దాడులు, పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు, పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు. సేవ్ హిందూ. భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో హిందువులపైన దాడులు చేస్తున్న అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ కనీసం ఖండించేది కానీ, లేకుంటే అక్కడ ప్రజలకు హిందువులకు రక్షణ కల్పించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు నిలయం, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, మందే. లౌకిక రాజ్యం కూడా ఈ ప్రపంచంలో మందే. ఇలాంటి దేశంలో మన హిందువులపైన దాడులు చేస్తున్నా కూడా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మన మిత్రులు హిందూ అనుసంధాన సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వెంకప్ప కానీ, తిమ్మారెడ్డి కానీ, రమణ కానీ, మిగతా నాగయ్య అందరూ కూడా, మురళి కానీ మాట్లాడినారు. అక్కడ నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలా. అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తేనే వెంటనే అక్కడ హిందువులపైన దాడులు ఆగుతాయి తప్ప అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ వల్ల ఏమీ సాధ్యం కాదనే విషయాన్ని తేటతెల్లమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ముఖ్యమంత్రి పక్కన ఉండాలా. ఆమె అధికారాలు చెల్లుబాటు కాకూడదంటే కానీ వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలా. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు స్పందించాలా. 22వ తేదీ గుత్తిలో తలపెట్టినటువంటి ఈ నిరసన ర్యాలీకి కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా న్యాయవాదులు, మేధావులు, రచయితలు ప్రతి ఒక్కరు కూడా హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా అందరూ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను.